చెడపకురా చెడేవు అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికించినట్లు సరిపోతుంది. మాది అణ్వాస్త్ర దేశం, ఇండియానైనా ఈజీగా ఓడిస్తాం, ప్రపంచంలో మా దేశాన్ని టాప్లో నిలబెడతామని గొప్పలు చెప్పుకున్నారు. తమను తాము ఎక్కువగా ఊహించుకోవడంలో పాక్ పాలకుల తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు దాయాది పనైపోయింది. మోయలేని రుణాల భారం, రికార్డు స్థాయిలో నిత్యావసరాలు పెరుగుతున్న పేదరికం, రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, రెబల్స్, పట్టి పీడిస్తున్న రాజకీయ సంక్షోభం. ఇన్ని సమస్యలతో పాక్ సతమతమవుతుంది. తినడానికి తిండి లేక, ఆహారం దిగుమతి చేసుకోవాలంటే డబ్బు లేక, రుణాల కోసం గడప గడప వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. పహల్గాం దాడితో పాక్ ముసుగు తొలగిపోయింది. దీంతో మిత్రదేశాలు కూడా దూరమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంతో తమ మిత్రదేశాలు కూడా ఆర్థిక సాయం చేసేందుకు వెనుకాడుతున్నాయని పాక్ ప్రధాని అంగీకరించారు. ఇంతకీ మిత్రదేశాలు పాక్ను ఎందుకు దూరం పెడుతున్నాయి? పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ ఒంటరైందా? పాక్ అధ్యక్షుడి మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్న చందంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. దేశాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కోవడమే చేతకావడం లేదు పాకిస్తాన్ మిలిటరీకి. సైనికులను, పోలీసులను పిట్టలను కాల్చినట్టు ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు కాల్చేస్తున్న అడ్డుకోవడానికే చేతకాలేదు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. తన దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులో ఉందని, తమ మిత్ర దేశాలు కూడా ఇప్పుడు ఆర్థిక సహాయం అందించేందుకు వెనకాడుతున్నాయని అంగీకరించారు. అయితే పాక్ భిక్షాటన చేయడం మిత్రదేశాలకు ఇష్టం లేదన్నారు. ఆర్థిక సాయం కోరడానికి పాక్ తమ వద్దకు వస్తుందని వారు ఆశించడం లేదని తెలిపారు. చైనా, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, యుఏఈలు తమకు విశ్వసనీయమైన మిత్రులని తెలిపారు. పాక్ మిత్రదేశాలు వాణిజ్యం, ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు, లాభదాయకమైన వెంచర్లలో పరస్పరం పాల్గొనాలని ఆశిస్తున్నాయి. మనం భిక్షాటన పాత్రతో వారి వద్దకు వెళ్లాలని ఆశించడం లేదని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి సహజ, మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా పహల్గాం ఘటన తర్వాత పాక్పై భారత్తో ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక దాడి చేపట్టింది. ఈ దాడిలో పాక్ ఉగ్ర స్థావరాలను నిలబట్టం చేసిన భారత క్షిపణులు ఆ దేశ రక్షణ వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ క్వెట్టాలోని కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో సైనిక అధికారులను ఉద్దేశించి ప్రధాని షెహబాజ్ మాట్లాడారు. చైనా తమ చిరకాల మిత్రదేశమన్న షెహబాజ్ సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, యుఏఈ వంటి దేశాలను తమ అత్యంత విశ్వసనీయ భాగస్వాములుగా అభివర్ణించారు. ఈ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్కు సహాయం అందించడం కంటే వాణిజ్యం, ఆవిష్కరణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, పెట్టుబడులపై దృష్టి పెట్టడంతో అంచనాల్లో మార్పు వచ్చిందన్నారు. మిత్ర దేశాలు మన దేశానికి సహాయం అందించడం కంటే ఇప్పుడు మన వాణిజ్యం, ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు, లాభదాయకమైన వెంచర్లలో పరస్పరం పాల్గొనాలని ఆశిస్తున్నాయి. ఇకపై మనం భిక్షాటన పాత్రతో అక్కడికి వెళ్లాలని వారు ఆశించడం లేదు. ఆ దేశాలు మన నుంచి ప్రయోజనకరమైన ఒప్పందాలను ఆశిస్తున్నాయి, ఏకపక్ష సహాయం కాదని షరీఫ్ స్పష్టం చేశారు. తన ప్రసంగంలో షరీఫ్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ దేశ ఆర్థిక సంక్షోభ భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తులమని అన్నారు. అయితే ఈ భారం ఇప్పుడు మొత్తం దేశ భుజాలంపై పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక పునరుద్ధరణ బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం, సైన్యాన్ని దాటి మొత్తం దేశానికి విస్తరించిందని అన్నారు. కాగా భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాదు దాయాది దేశంలో ఔషధాలు, ఆహార పదార్థాలతో సహా నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. భారత్ నుంచి జిప్సం, రాక్ స్టాల్తో పాటు కీలకమైన ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, కోళ్ల దానా వంటి పాకిస్తాన్కు భారీ మొత్తంలో భారత్ ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు అవి పాకిస్తాన్లో లభించడం కష్టమే. దీంతో ధరలు విపరీతంగా పెరిగి అక్కడి ప్రజలను మరింతగా బాధపెడతాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఔషధాల విషయంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాల్లో 30-40% భారత్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. మొత్తంగా భారత్ ఎగుమతులు నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో చికెన్ ఇప్పుడు 800 పాకిస్తాన్ రూపాయలకు చేరింది. బియ్యం కిలో 340 రూపాయలు, గుడ్లు డజన్ 332, యాపిల్స్ కిలో 300, పాలు లీటర్ 224, అరటిపళ్ళు కిలో 176, టమాటా కిలో 150 రూపాయలు పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరుగుతాయని పాకిస్తానీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆసియా పేద దేశాల జాబితాలో చేరింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ భయంకరమైన అంచనాను వేసింది. 1 కోటి మందికి పైగా పాకిస్తానీలు ఆకలి కేకలతో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఇక పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7% ప్రపంచ బ్యాంకు తగ్గించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రం వృద్ధి రేటును 2.6% పరిమితం చేసింది. అంటే పాకిస్తాన్లో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని ఈ సూచికలు వెల్లడిస్తున్నాయి. తాజా భారత్ నిర్ణయాలతో పాకిస్తాన్లో 19 లక్షల మంది తీవ్ర పేదరికంలో నెట్టేయబడుతున్నారన్న అంచనాలను ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఆకలి కేకలతో పాలకులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అసలే పేదరికంతో అల్లాడుతున్న ప్రజలను పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత కృంగదీస్తోంది. మాజీ ప్రధానమంత్రి పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను జైలులో పెట్టడంతో అతడి మద్దతుదారులు ప్రభుత్వానికి, ఆర్మీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఒకవైపు ఉగ్రవాదులు, మరొకవైపు తిరుగుబాటుదారులు. దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ కృంగుబాటుతో పాకిస్తాన్ అల్లాడుతుంది. గతంలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితిలోకి పాకిస్తాన్ కూరుకుపోయింది. ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టేబడ్డారు. నాశనమవుతున్న దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించడాన్ని పాక్ నాయకులు పట్టించుకోవడం లేదు. షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్థిక కష్టాలను అంగీకరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన భిక్షాటన గురించి మాట్లాడారు. తాను భిక్షాటన పాత్రతో ప్రపంచవ్యాప్తంగా తిరగాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇటీవల IMF నుంచి ఆర్థిక సహాయం అందుకుంది. కానీ కొద్దిపాటి ఈ సాయం తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడానికి ఏమాత్రం సరిపోదు.